అంటే ఆ దేవదేవునికి దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో ఏంటో అనేటువంటి విషయంలో ఇప్పుడు గతంలో ముంబైలో ఉన్నటువంటి ఆస్తి ఏదో అమ్ముకోబోయారని, దాన్ని ఏదో లీజులకి ఇవ్వారని, ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఆ దేవదేవుని ఆస్తులను కాపాడటానికి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎటువంటి ప్రణాళిక ఉంది? నేను అదే ముఖ్యమంత్రితో చర్చించి దాని మీద ఒక హై లెవెల్ కమిటీ వేద్దాం అనుకుంటున్నాను. మన బోర్డులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో అనుభవం అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత గతంలో పనిచేసినటువంటి ఈవోలు కొంతమంది ఉన్నారు, ఆనెస్ట్గా బాగా పనిచేసిన వాళ్ళకి కొంత అవగాహన ఉంది. వాళ్ళని కమిటీగా వేసి ఒక 5-6 మందిని ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎన్ని భూములు ఉన్నాయి, అది దాని పొజిషన్ ఏంటి, ఉన్నాయా, ఏమన్నా కబ్జాకు గురైనాయా, అవన్నీ మనం అధ్యయనం చేసి అది మొత్తం కంట్రోల్లో తీసుకుందామని. ఒకవేళ ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో ఉంటే దాన్ని ఫంక్షన్ వేసి అక్కడ లోకల్ కలెక్టర్ని బాధ్యత చెప్పి ఆయనకి అప్పచెప్పి ఆయన కస్టోడియన్లో పెట్టి రావాలనేది నేను అనుకుంటున్నాను. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ముందు వాటిని సంరక్షించడం చాలా అవసరం కదా, చేయాలనేది ఉంది. చాలామంది స్పెషల్లీ తమిళనాడులో, కర్ణాటకలో కొన్ని 100 ఎకరాలు ఇచ్చారు. ఢిల్లీలో, ముంబైలో, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ పెట్టినా ఆస్తులు ఉన్నాయి. మరి వాటికి రక్షణ ఏంటంటే దాని మీద రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు హై లెవెల్ కమిటీ వేసి ఒక దాన్ని మొత్తం రికార్డు చేసేసి పబ్లిక్ డొమైన్లో పెట్టేద్దాం. పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఉంచుతారు వాటిని. ఇక ఎవరు ఏది టచ్ చేసినా దాంట్లో అంతే టచ్ చేసేటట్టుగా తెలిసేట్టుగా ఉండిద్ది. అట్లాగే ఆ స్వామివారికి సంబంధించి 7,000 కోట్ల రూపాయల డిపాజిట్ నగదుని గతంలో ప్రభుత్వ బ్యాంకుల్లో ఉండేది, తీసుకుపోయి గత ప్రభుత్వం, ఎస్సీ ప్రభుత్వం అటు ప్రైవేటు బ్యాంకుల వైపు మళ్లించింది. ఏది దానికి ఏదో 5 పైసలు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిద్దామని. వాటి మీద ఏమైనా ప్రణాళిక ఉందా? ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? 7,000 కాదు, దాదాపు 14-15 వేల కోట్లు ఉంది. అంటే 7,000 ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. అది నేను అయి ఉండొచ్చు, బట్ అది ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండటం సేఫ్టీ కాదనేది నేను అనుకుంటున్నాను. ఉదయం కూడా ఒక సీనియర్ బోర్డు మెంబర్ని కలిశాను నేను. ఆయన కొన్ని సూచనలు చేశాడు. ఏదో 10 పైసలు 20 పైసలు ఎక్కువ వస్తుందని కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్లతోని ప్రైవేట్ బ్యాంకులో పెట్టారు. ఇంట్రెస్ట్లే అయ్యి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమో అభియోగాలు నేను చెప్పలేను కానీ, బట్ అవన్నీ నేను షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం ప్రభుత్వ బ్యాంకులో తీసుకొచ్చేస్తారు. అంటే ఆ ప్రైవేట్ బ్యాంక్ ఎప్పుడు ఎత్తేస్తారు, తర్వాత ఎప్పుడు మూసేస్తారు, వాడేం చేస్తే మళ్ళీ 10 పైసలు 20 వేలు కక్కుర్తి పడితే అసలుకే మోసం వస్తుంది కదా. అదే గవర్నమెంట్ బ్యాంక్ అంటే మనకు ఇది చేసుకోవడానికి ఉండింది. అట్లాగే స్వామివారికి 5 లక్షల కేజీల బంగారం అంటున్నారు, అంతేనా? స్వామివారికి ఉన్నది ఉండొచ్చు, దాన్ని కూడా బ్యాంకులో పెట్టారు. దాన్ని కూడా బ్యాంకులో పెట్టారు. సరే, బ్యాంకులకి 2.5% per annum ఏదో ఇంట్రెస్ట్ ఇస్తారు. అది అట్లా పెరుగుతుంది. 5 లక్షల కేజీల బంగారం, వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో తెచ్చేస్తారా పూర్తిగా? వీటిని కూడా మొత్తం ఎవ్రీథింగ్ ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు మొత్తం రావాల్సిందే, ప్రజలు చూసేదానికి అవైలబిలిటీ డొమైన్లోకి. అట్లాగే బిఆర్ నాయుడు గారు, హుండీ డబ్బులను కూడా దొంగలించారు అనేది గతంలో చూసాం. ఇప్పుడు వాటి మీద ఒక ఎంక్వైరీ జరిగింది, దాంట్లో ఆఫీసర్లు చాలామంది కుమ్మక్కయ్యారనే దాంతో అది ఇప్పుడు పక్కన పడేశారు. అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే గతంలో చేసినటువంటి క్రిమినల్ చర్యలు, వాటి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? అది ఏదో పోయింది, దాన్ని మనం అవన్నీ టైం వేస్ట్ చేసే బదులు రాబోయే రోజుల్లో దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి, పకడ్బందీగా చేస్తే సరిపోతుంది. ఇంకా భవిష్యత్తులో తప్పు జరగకుండా చేయాలి. కానీ తప్పు చేసి దోచుకున్నటువంటి వాళ్ళు పెద్దగా ఏం దోచుకున్నట్టు నా దృష్టికి అయితే రాలేదు. ఏదో ఒకటి నెగ్లిజిబుల్. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో మీరు ఒక ఆలోచన చెప్పారు, దాన్ని మార్పులు చేయాలి అని. ఎలాంటి మార్పులు, ఎలా ఉండబోతుంది శ్రీవాణి ట్రస్ట్? ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. అవును.
ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఏందనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే. టీటీడీకి సంబంధం లేదు. ఓకే. సంబంధం లేదంటే వాళ్ళు చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మనకు రైట్ లేదు చర్యలు తీసుకునేది. దాన్ని పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ తీయకుండా మెయిన్ అకౌంట్కే లింక్ చేసేయాలి. శ్రీవాణి అనేది తీసేది. ఓకే, మెయిన్ అకౌంట్కి వచ్చేయాలి అంతే. ఓకే. శ్రీవాణి అని ఎందుకు, ఇంకో ట్రస్ట్ ఎందుకు, సపరేట్ ట్రస్ట్ ఎందుకు? వెంకటేశ్వర ట్రస్ట్ ఆల్రెడీ బ్లేమ్ అయిపోయింది. జనంలో అపోహ ఉంది, అపోహ ఉంది, దేవుడి మీద నమ్మకం పోతా ఉంది. అవును, ఈ డబ్బులు ఎక్కడికో పోతున్నాయి అంట, ఎక్కడికో పోతున్నాయని లేదు మనకైతే తెలియదు. అవును, ఇప్పుడు అపోహ అయితే ఉంది కదా, అది మైండ్లో నుంచి తీసేయాలి భక్తుల్లో నుంచి. అంటే ఏం చేయాలా? వెంకటేశ్వర స్వామి ట్రస్ట్, ఒకటే అకౌంట్, వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఉంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్ట్, అక్కడికే వెళ్ళిపోవాలి. అంతే. ఓకే, సింపుల్. దానికి పెద్దగా దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా రేపు బోర్డు మీటింగ్లోనే ఒక కమిటీ వేస్తాను. ఓకే. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, మెంబర్గా కూడా ఉన్నారు కదా. తర్వాత కృష్ణమూర్తి అన్న సీనియర్ చార్టెడ్ అకౌంట్. అవును. ఈ వాళ్ళతో అంతా చర్చించి ఒక ముగ్గురు కమిటీ ఎలా మర్జ్ చేయాలి, దానికి ఏమన్నా ఆర్బీఐ నుంచి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా, ఓకే, అవన్నీ చూసుకొని మనం సాధ్యమైనంత వరకు దాన్ని మెర్జ్ చేస్తాం. అన్ని మెర్జ్ చేసేస్తారు. సింగిల్ లైన్ అయితే ఉంటుంది, స్కీమ్ కొనసాగిద్ది. శ్రీవాణి ట్రస్ట్గా దాని మీద ఆరోపణలు విమర్శలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసి దేవుని వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ కిందే ఇది కొనసాగే విధంగా ఇదైతే కొనసాగిద్ది. అంతే. ఇది శ్రీవాణి పేరు శ్రీవాణి దాన్ని అట్లా తీసుకొచ్చారు అనుకోండి.